హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ వీడియోలో ఏంటంటే నేను యూఎస్కి వచ్చేసి ఒక రోజు ముందు మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉండే. సో నైట్ వాళ్ళకి కేక్ కట్ చేయించినాము. నేను నా ఫ్లైట్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ నెక్స్ట్ డే పెట్టుకున్నా, ఎందుకంటే కనీసం వెళ్ళే ముందు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కలిసి సెలబ్రేట్ చేసుకొని వెళ్దామనే ఫీలింగ్తో దాన్ని నెక్స్ట్ డే బుక్ చేసుకున్నాను అనమాట. కాకపోతే నేను వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలి అనే దానిలో ఉంటే నాకు తెలియకుండా నాకు ఒక బర్త్డే సర్ప్రైజ్ వీళ్ళు అరేంజ్ చేసినారు. లైక్ వీడియో టైటిల్తో మీకు అర్థమైపోయి ఉంటుంది నా సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి. ఈ ఇయర్ నా 25th బర్త్డే రాబోతుంది. సో అడ్వాన్స్లో నాకు తెలియకుండా నా బర్త్డేకి అక్కడ ఉండను కాబట్టి వాళ్ళతోని 25th బర్త్డే వాళ్ళతోని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు నా బర్త్డే సెలబ్రేట్ చేయాలి అనే ఫీలింగ్తో అడ్వాన్స్లో సెలబ్రేట్ చేసినారనమాట. నెక్స్ట్ డే గుళ్ళో దేవుడి కళ్యాణం ఉంది. ఎవ్రీ ఇయర్ మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు కంపల్సరీ దేవుడి కళ్యాణం లో కూర్చుంటారనమాట మమ్మీ ఇంకా డాడీ. సో ఎవ్రీ ఇయర్ అదొక ఫర్ షూర్ ఫాలో అయ్యే ట్రెడిషన్. అండ్ కళ్యాణంకి గుళ్ళో మమ్మీ ఇంకా డాడీ అటెండ్ అయినారు. నేను మా చెల్లి బిజీ విత్ సమ్ అదర్ వర్క్, సో అటెండ్ కాలేదు. కళ్యాణం మొత్తం అయిపోయిన తర్వాత, ప్రొసీజర్స్ అన్నీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి మమ్మీ ఇంకా డాడీ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తర్వాత తాత దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. దెన్ అందరు పంతుల దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నారు. దాని తర్వాత ఇక్కడ గుడిలో మేము ఎవ్రీ ఇయర్ అన్నదానం కూడా చేపిస్తామన్నమాట మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు. సో అది కూడా మమ్మీ వాళ్ళు సర్వింగ్ చేసేసి అందరికీ చూసుకొని నైట్ డిన్నర్ ప్లాన్ చేసి ఉండే. సో మేము అందరం డిన్నర్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్తుండే. డిన్నర్ తర్వాత అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకున్నాం. కాకపోతే ఇంకా నేను నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నా కదా అని నేను అందరు ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి చేసి వెళ్దాము అని చెప్పి అటు వెళ్ళిపోయినాం. ఇంకా మమ్మీ ఇంకా చెల్లి ఇంటికి వెళ్ళిపోతున్నాము అని ఇంటికి వెళ్ళిపోయినారు, చెల్లికి ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి. సో వాళ్ళు వెళ్ళిపోయినారు కదా అని చెప్పి నేను వెళ్ళి అందరినీ కలిసేసి డాడీ ఎర్లీగా వెళ్ళిపోదాము అంటే ఇంకా సరే అని చెప్పేసి నేను డాడీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతుండే అని నేను అనుకున్నా. కాకపోతే మీన్ వైల్ మా మమ్మీ ఇంకా చెల్లి అక్కడ ఆ ప్లేస్లో చేరిపోయి మొత్తం సెటప్ చేసేసి నేను వచ్చేసరికి మొత్తం రెడీగా ఉంచినారు. అండ్ హియర్ కమ్స్ ద సర్ప్రైజ్. ఇదంతా అయిపోయిన తర్వాత
ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. అన్నీ అయిపోయాక అందరం పిక్చర్స్ క్లిక్ చేసుకొని, కొన్ని పిక్చర్స్ మమ్మీ వాళ్ళతో క్లిక్ చేసుకొని, కొన్ని నేను సోలోగా క్లిక్ చేసుకొని, ఇంకా నెక్స్ట్ మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేద్దాము అట్లనే అక్కడే అని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే ఐ హ్యాడ్ ఫ్యూ థింగ్స్ ప్లాన్డ్ ఆల్రెడీ. కాకపోతే మా చెల్లి ఆల్రెడీ ఒక వీడియో ఎడిట్ చేసిందనమాట, నా లైక్ ఆల్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ మెమరీస్ అండ్ ఆల్ ఆఫ్ ద పిక్చర్స్ కలిపి. సో ఆ మెమరీ వీడియో కూడా ఇక్కడ ప్లే చేసినారనమాట స్క్రీన్లో. అది చూసి అందరం ఫుల్ ఎమోషనల్ మళ్ళీ. సో అది కూడా చూసేయండి మా రియాక్షన్. ఇది చాలా పెద్ద వీడియో ఉండే, కాకపోతే మొత్తం పెడితే మీరేమైనా బోర్ అయిపోతారేమో అని చెప్పి మొత్తం పెట్టలేదు. బట్ సచ్ అన్ ఇమోషనల్, సచ్ అన్ హార్ట్ టచింగ్ వీడియో ఇది. అసలు అన్ని మెమరీస్ అన్నీ ఒకటేసారి చూసేసి, అండ్ దెన్ రేపు నేను వెళ్ళిపోతున్నా అన్న ఫీలింగ్తో చూస్తే ఇంకా చాలా ఎమోషనల్ అసలు. సో ఐ ఫెల్ట్ సూపర్ హ్యాపీ, సూపర్ గుడ్. అండ్ దాని తర్వాత మమ్మీ వాళ్ళకి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళది చేపిద్దాము అని చెప్పి, హ్యాండ్ మోల్డ్ కాస్ట్ చేపిద్దాము అని చెప్పి అది సెట్ చేసి అది చేయించినాం. దెన్ మళ్ళీ వాళ్ళ కేక్ కటింగ్ కూడా చేయించినాం. హ్యాపీ టైం స్పెండ్ చేసుకొని సాటిస్ఫైడ్గా ఫుల్ ఆఫ్ మెమరీస్తోని ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. మై లాస్ట్ డే ఇన్ ఇండియా వాజ్ సో మెమరబుల్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దాట్ మమ్మీ డాడీ ఇంకా చెల్లి ఇంత అరేంజ్ చేసినారు నా కోసమని. అండ్ ఇన్ ది ఎండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. Hope you all like this video. If you like this video, please do like, share and subscribe to my channel. Okay guys, bye.